మొన్న ఒకసారి బయటికి వెళ్ళినప్పుడైతే మేమైతే శాండ్విచ్ తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత తిన్నాం కదా, మస్తు అయితే అనిపించింది. ఇంకా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టయితే స్టార్ట్ అయితే చేసిన. ఏదో తేడాగా ఉందేంటి. ఫస్ట్ అయితే బ్రెడ్కున్న సైడ్స్ మొత్తం తీసేసుకొని ఇంకా కడాయి పెట్టుకొని దానిపైన అయితే కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని అయితే వీటిని అయితే అటు ఇటు వేయించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అయితే గ్రిల్ లేదు కాబట్టి ఇంకా దీని మీద చేసుకోవాలి. నేనైతే 4 బ్రెడ్స్ తీసుకున్నా, ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మయోనీస్ వేసుకోవాలన్నమాట. వాటిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మయోనీస్ అయితే. మయోనీస్ వేసుకున్న తర్వాత ఇంకా చికెన్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ అయితే పెట్టుకోవాలి. చికెన్ శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే చీజ్ అయితే పెట్టుకున్న తర్వాత 2 చీజ్లు అయితే నేను స్లైసెస్ అయితే పెట్టుకొని ఇంకా మళ్ళీ మనం పెనం పెట్టుకొని అయితే దానిపైన అయితే అటు ఇటు వేయించుకుంటే ఆ చీజ్ అనేది అయితే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఒక్క 5-10 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని అయితే మనం అటు ఇటు వేసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇంకా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.